ప్రార్థిద్దాం. దేవుడు మనకి ఈ మాట ద్వారా ఏం చెప్తున్నాడంటే మనందరినీ పరదేశంలో ఆయన కూడా ఉండమని అడుగుతున్నాడు. ఆయన మన కోసం కలువల సులువైనందుకు ఆయనకి సూత్రాలు. రెండవ మాట ద్వారా దేవుడు 23వ అధ్యాయం 40 వచనం, లూకాసు వార్త 23:40 వచ్చింది. ఈ మాట ద్వారా దేవుడికి రెండవ దొంగ భయపడుతున్నాడే తప్ప మొదటి దొంగ భయపడతాడు. దేవుడికి ఆయన భయపడుతున్నాడు కనుక మనం కూడా దేవునికి భయపడాలి. 23:41 వచ్చిన లూకాసు వార్త 23:41 వచ్చిన రెండవ దొంగ తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపపడతాడు. ఆయన యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు కనుక తనకి శిక్ష వేయకూడదని ఆయన ఆగ్రహించారు. మనం కూడా మన తప్పు తెలుసుకొని ప్రతి క్షణము పశ్చాత్తాపపడాలి. 23:42 వచ్చిన లూకాసు వార్త. ఆయన చూసి యేసు తన రాజ్యానికి వెళ్ళినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమన్నారు. ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు మన రక్షకుడని మనం అంగీకరించాలి. ఆయన నమ్మినట్టే యేసుకు రాజ్యం ఉన్నట్టే మనం కూడా యేసుకు రాజ్యం ఉందని ప్రతి క్షణం నమ్మి ఆయన్ని ప్రార్థించాలి. మనం కూడా ఎప్పుడూ యేసుని నమ్మాలి. ఈ వాక్యం దేవుడు దీవించును కాక.